ప్రేరణ చేసిన వంటను సిద్ధు బాగోలేదని అవమానిస్తాడు. ఇక ప్రేరణ ఆకలితో అలమటిస్తుంది. నిండు మనసులు సీరియల్ మే 30వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఐశ్వర్య మ్యూజిక్ డైరెక్టర్ రమ్మన్నాడని రాత్రి బయలుదేరుతుంటే రంజిత్ చూసి ఎక్కడికి అని అడుగుతాడు. మ్యూజిక్ డైరెక్టర్ రమ్మన్నారు అంటుంది. ఈ టైంలో అవసరమా అంటాడు. వాళ్ళెప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, తప్పదు అంటుంది ఐశ్వర్య. నేను తోడు వస్తాను అంటాడు రంజిత్. అవసరం లేదు, నేను చిన్నపిల్లని కాదు కదా, మీ తోడేమీ నాకు అవసరం లేదు. మీరు వచ్చినందుకు నిన్న కూడా ఆయన నన్ను తిట్టారు, మీరు రావద్దని ఐశ్వర్య అంటుంది. నేను వస్తా, నాకు వాళ్ళతో అవసరం లేదని రంజిత్ అంటే, మీరెందుకు వస్తారు, వద్దు అంటే వినరా అంటుంది. నేను వస్తాను అంటాడు. నువ్వు ఓకే అంటే ఇద్దరం వెళ్దాం, లేదంటే నువ్వు వెళ్ళవు, ఆలోచించుకో అంటాడు. ఎందుకు అసలు నా దారికి మీరు అడ్డుపడుతున్నారు, నేను బాగుపడటం మీకు ఇష్టం లేదా అంటుంది. నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, మీ అమ్మ కూడా వైజాగ్ వెళ్తూ నీ బాధ్యత నాకు అప్పచెప్పింది, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలిగా అంటాడు రంజిత్. ఆయన అంటే మీకెందుకంత చిరాకు, మీరిలా అడ్డుపడితే నేను ఊరుకోను, అసలు నన్ను ఆపడానికి మీకేం హక్కుంది అని అడుగుతుంది. ఐశ్వర్య వెళ్ళిపోతూ ఉంటే ఇక రంజిత్ చేయి పట్టుకుని ఆపి, నిన్ననడానికి నాకు హక్కు లేదు, ఆపడానికి హక్కు లేదు, కానీ నువ్వు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే నేను మీ అమ్మకేం చెప్పాలి, నీ సంతోషం కోసం మీ అమ్మ మాటకి కనీసం గౌరవం కూడా ఇవ్వవా నువ్వు, ఇంత చెప్పినా వినకపోతే నేను ఆపను, నీ ఇష్టం అంటాడు రంజిత్. మరో సీన్లో ప్రేరణ ఇంట్లో అందరికీ వంట చేసి వడ్డిస్తుంది. ఇంటికి డాక్టర్ ఎందుకొచ్చారని విజయానంద్ ప్రేరణను అడుగుతాడు. చెప్పొద్దని సిద్ధు సైగ చేస్తూ ఉంటాడు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడారు కదా, మీకు చెప్పలేదా మావయ్య అంటుంది ప్రేరణ. పేషెంట్ కోసం వచ్చానన్నాడు, ఎవరా పేషెంట్ అని విజయానంద్ అడుగుతాడు. సిద్ధు కోసమే వచ్చాడని ప్రేరణ అంటుంది. అయినా రాత్రి సిద్ధు ఎవరితోనో మాట్లాడుతున్నాడని ప్రేరణ అంటుంది. సిద్ధు ఫోన్లో మాట్లాడుతున్నాడని అనుమానిస్తున్నావు, సిద్ధు అలాంటి వాడు కాదు, కాలేజీలోనే అమ్మాయిల వెంట పడినట్లు ఒక కంప్లైంట్ రాలేదు, అలాంటిది పెళ్లి తర్వాత మరో అమ్మాయితో మాట్లాడతాడని నువ్వెలా అనుకుంటున్నావు అని విజయానంద్ అంటాడు. మావయ్య మీరు కంగారు పడద్దు, నేను అలా అనలేదుగా అంటుంది. అయితే తనెవరితో మాట్లాడుతున్నాడని విజయానంద్ అంటే, తనలో తనే మాట్లాడుకుంటున్నాడంటుంది ప్రేరణ. సిద్ధు ట్రీట్మెంట్కి సహకరించడం లేదని ప్రేరణ అంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అయిపోయాడు, నీ వల్లే ఇలా అయిపోయాడు అంటాడు విజయానంద్. నేనేమైనా గయ్యాలనా, నేను రాకముందు కూడా అలాగే ఉన్నాడు, మా ఆయన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది ప్రేరణ. తినండి అని ప్రేరణ అంటే విజయానంద్ తింటూ ఉంటే, నువ్వు చేసిన వంట కుక్కలు కూడా తినవు అని సిద్ధు అంటాడు. ఇక సాహితి నవ్వుతుంది. మరి నాన్న వేసుకున్నారుగా అంటుంది సాహితి. తనన్నది నన్నే, నువ్వు గుచ్చి చెప్పకని విజయానంద్ అంటాడు. మావయ్య గారిని అంటున్నావా అని ప్రేరణ అంటే, నేను అలా అనలేదుగా అంటాడు సిద్ధు. అందరూ నన్నే అంటున్నారు, నేను తినను, నేను వెళ్ళిపోతానని ప్రేరణ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఐశ్వర్య రంజిత్ గురించి ఆలోచించి, నన్ను నాకు నచ్చినట్లు ఉండనివ్వడం లేదు, ఎందుకు ఓనర్ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు, నాకు అస్సలు నచ్చడం లేదు, ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ గారికి కాల్ చేసి సారీ చెప్పాలని ఫోన్ చేస్తుంది. ఐశ్వర్య స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది. అప్పుడే రంజిత్ అటు వచ్చి మొత్తం వింటూ ఉంటాడు. ఈ ఒక్కసారికి క్షమించండి సార్, ఇకపై మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా అంటుంది. మా ఇంటి దగ్గర నేర్పిస్తా, రేపు ఉదయం ఇంటికి వచ్చేయి, నేనే నిన్ను పికప్ చేసుకుంటా అని మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. ఇక వెంటనే రంజిత్ ఫోన్ తీసుకుని, మీ ఇంటి దగ్గర సెటప్ చేయడం ఎందుకు, మాది పెద్ద ఇల్లే, ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేయండి అని రంజిత్ అంటాడు. ఏంటి ఐశ్వర్య ఇది, నీతో మాట్లాడుతుంటే ఆయన మధ్యలో వస్తున్నారు, ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదంటాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఐశ్వర్య రంజిత్ మీద సీరియస్ అవుతుంది. మరోవైపు ప్రేరణ సిద్ధు ఇద్దరూ పడుకుంటారు. తినకుండా అలిగి వచ్చేసిన ప్రేరణకు రాత్రి ఆకలేస్తుంది. ఇక్కడ తిప్పలు పడే కంటే కిందకెళ్ళి తినొచ్చుగా అంటాడు సిద్ధు. నేను వండిన కూర బాలేదు, కుక్కలు కూడా తినవన్నారు, మరి నేనెలా తింటాను అంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లోని మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.